పురమధన పుణ్యకోటి పుంజిత కవిలోక సూక్తిరసధాటి మనసి మమ కామకోటి విహరతు కరుణా విపాక పరిపాటి. పురములు మధించిన శివుని కోటి పుణ్యముల స్వరూపమైన పుంజీభవించిన కవిలోక సూక్తులు ఎందలి రసము యొక్క వేగమైన దయా పరిణామము యొక్క సంప్రదాయమైన కామకోటి పీఠ రూపిణి అయిన అమ్మవారు నా మనస్సున విహరించునుగాక. శివుని కోటి పుణ్యముల మూర్తి కవిలోక సూక్తుల పుంజీభావము కరుణా పరిణామము సంప్రదాయమును కామకోటి పీఠ దేవతయైన అమ్మవారు నా మనస్సున విహరించుగాక. విశేషమైన కరుణారస నిర్భరయు శివుని అశేష పుణ్య ఫలమును సకల కవిత్వ రస స్వరూపిణియు అయిన కామకోటి నా మనస్సునందు విహరించునుగాక. టిలం చటులం పృథులం మృదులం కచనయన జఘన చరణేషు అవలోకితమవలంబితం అధికం పాతటమమేయమస్మాభిః. వక్రకేశములు చంచల నేత్రములు విశాల జగనమునందు మృదు చరణములు గల కంపానది తీరమున కనబడినట్టి మా చేత ఆశ్రయింపబడినది ఆమెయే ఏ ప్రణామముల చేత తెలియరానిదై ఉన్నది. కామాక్షి తల్లి యొక్క దయ అనే దీపపు మొలక వలన కలిగిన లోచూపుతో ఆహా సాటిలేని ఒకానొక పరాశక్తి యొక్క పరిపూర్ణమైన పొంగును చూస్తున్నాను. ప్రత్యంముఖ్యా దృష్ట్యా ప్రసాద దీపాంకురేణ కామాక్ష్యాః పశ్యామి నిస్తులమహో పచేళిమం కిమపి పరశివోల్లాసం. కామాక్షి దేవి యొక్క అనుగ్రహ దీపపు మొలకయైన ప్రత్యంముఖి అయిన దృష్టి చేత తనను తాను చూచుకొని తానే అమ్మవారిగా అమ్మవారే తానుగా అగు దర్శనము ఆత్మ సాక్షాత్కారము అప్పటికి ఆనందం సాటిలేనిది. అది పరమ శివోల్లాసము. కోట్ల కొలది పుణ్యముల ఉండుటచే ఆ సాక్షాత్కారము కలుగును. ఆహా అమ్మవారి అనుగ్రహము చేత కలిగిన ప్రత్యన్ముఖ దృష్టి చేత సాటిలేని పండిన పరమ శివోల్లాసమని చెప్పదగిన అమ్మవారిని చూచుచున్నాను. ఆహా ఎంతటి పుణ్యము నాకు లభించినది.